హలో అండి, అందరికీ నమస్కారం. సో ప్రతి ఒక్కరికి కూడా ఒక సొంత స్థలం లేదా ఒక సొంత ఇల్లు ఉండాలి అనేది ప్రతి ఒక్కరి కల. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం రియల్ ఎస్టేట్ రంగంలో చూసుకున్నట్టయితే మనకి ల్యాండ్ రేట్స్ అన్నవి రోజు రోజుకు అమాంతం ఆకాశం వైపుగా దూసుకెళ్తున్నాయి. మరి మిడిల్ క్లాస్ వాళ్ళు, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కొనగలిగే పరిస్థితి ఉందా అంటే లేదని చెప్పుకోవచ్చు. కానీ శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ వారు మిడిల్ క్లాస్ వాళ్ళకి, ఈవెన్ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అఫోర్డ్ చేయగలిగేటటువంటి ఒక రేట్స్లో వాళ్ళకి అద్భుతమైన ల్యాండ్స్ని అందించడం జరుగుతోంది. అది కూడా విత్ ఆల్ డెవలప్మెంట్స్. అంటే ఫ్యూచర్లో మనకి మన ఈ రిటర్న్స్ ఏవైతే ఉంటాయో మనం చేసిన ఇన్వెస్ట్మెంట్కి అవి భారీగా ఉండేటట్టు ప్రతిదీ కూడా ప్లాన్ చేసి మన తెలంగాణ రియల్ ఎస్టేట్లోనే అగ్రపదంలో దూసుకెళ్తోంది. అండ్ ఇప్పుడు ఇంటర్వ్యూలో మనతో పాటు శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కాసర్ల మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. మరి వారితో మాట్లాడి మరి వెంచర్స్ గురించి అండ్ అలానే అక్కడ ఉండే డెవలప్మెంట్స్ గురించి మాట్లాడిద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాం, మీరు? చాలా బాగున్నానండి, థ్యాంక్ యూ. సో ఇదిలో ఫస్ట్ క్వశ్చన్ అయితే మనకి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసలు రియల్ ఎస్టేట్ పైనే చాలా ఫోకస్ పెడుతూ డెవలప్మెంట్స్ అంతా కూడా చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉన్నాయి సార్. అంటే ఒకప్పుడు హైదరాబాద్ అంటే వెస్ట్ అని అనేవాళ్ళం, అంటే అటు సైడే డెవలప్మెంట్స్ అంతా కూడా బాగా ఉండేది. కానీ ఇప్పుడు ఈవెన్ ఈస్ట్ సైడ్ కూడా ర్యాపిడ్గా డెవలప్మెంట్స్ అంతా కూడా ఉన్నాయి. అంటే ఈవెన్ మనకి కొత్త ప్రభుత్వం ఏర్పడి తక్కువ టైమే అయినా సరే ఈవెన్ వాళ్ళు కూడా నేను ఇందాక చెప్పినట్టు రియల్ ఎస్టేట్ మీదే బాగా ఫోకస్ పెట్టి ఈవెన్ అవుట్స్కట్స్ అన్నింటిలో కూడా డెవలప్మెంట్స్ అన్నవి చాలా ర్యాపిడ్గా ఫాస్ట్గా చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఒకసారి ఈస్ట్ గురించి మాట్లాడుకుందాం సార్. సో అక్కడ మన శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ యొక్క వెంచర్స్ ఏమేమి ఉన్నాయి? కరెక్ట్ అండి. యాక్చువల్గా కొత్త గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు బేసిక్గానే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి వచ్చిన అతను కాబట్టి గవర్నమెంట్లో కూడా ఎక్కువ ఇన్కమ్ రావడానికి రియల్ ఎస్టేట్ ఎక్కువ ఉంటుందన్న ఆలోచనతోనే చాలా యుద్ధ ప్రాతిపదిక మీద వర్కులు చేయడానికి ట్రై చేస్తున్నాడు. డెవలప్మెంట్ కూడా ఇప్పుడు ఇంతకుముందు ఓన్లీ ఔటర్ రింగ్ రోడ్ మాత్రమే డెవలప్మెంట్ అవుతుండే. ఇప్పుడు ఏం చేసిండు కొత్త గవర్నమెంట్ రాగానే రీజనల్ రింగ్ రోడ్ వరకు హెచ్ఎండిఏ లిమిట్స్ను పెంచుకుంటూ వచ్చినాడు. అందుగురించే గవర్నమెంట్ చాలా ఫోకస్గా ఉంది. బిజినెస్ కూడా అలానే రాబోతుంది. నెక్స్ట్ 1-2 మంత్స్లో ఇంకా చాలా విపరీతమైన బిజినెస్ రాబోతుంది. సో కొత్త గవర్నమెంట్ ఇప్పుడు వరంగల్ హైవే సైడ్ అంటే ఈస్ట్ సైడ్ అయితే ఏదైతే అనుకుంటున్నారో ఇండస్ట్రియల్ కారిడార్గా డిసైడ్ అయి ఉన్నది ఆల్రెడీ. వరంగల్ వరకు చాలా అద్భుతమైన డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. ప్రతి 15 నిమిషాలకు ఒక మైల్ స్టోన్ లాగా ఉంటుంది. ఇక్కడ నుండి చూసుకుంటే గట్కేసర్, బీబీనగర్, రాయగిరి, భువనగిరి, ఇట్లా ప్రతి 15 నిమిషాలకు పెద్ద పెద్ద మైల్ స్టోన్ లాంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి. కాబట్టి అద్భుతమైన డెవలప్మెంట్స్ కాబోతున్నాయి. సో మనకు వరంగల్ హైవే సైడు ప్రజెంట్గా 4 వెంచర్లు ఉన్నాయండి. ఒకటి ఫస్ట్ బీబీనగర్ దగ్గర హెచ్ఎండిఏ, రెండోది యాదగిరిగుట్ట దగ్గర దూది వెంకటాపురం దగ్గర డిటిసిపి, మూడవది కొలన్పాక దగ్గర మనీ ప్లాంట్ టౌన్షిప్ అని, నాలుగవది జనగాం దగ్గర డైమండ్ స్టోన్ సిటీ అని. ఈ 4 అద్భుతమైన వెంచర్లు చాలా అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నాం వాటిని. ఓకే సార్. సో మీరు చెప్పిన వెంచర్స్కి సంబంధించి ఒక్కొక్క వెంచర్ గురించి మనం మాట్లాడుకుందాము. సో దాంట్లో ముందుగా బీబీ నగర్ వెంచర్ గురించి మాట్లాడుకుంటే అసలు బీబీ నగర్ నేను మొన్నే యాక్చువల్లీ వేరే వర్క్ మీద వెళ్ళటం జరిగింది. అసలు ఆల్మోస్ట్ హైదరాబాద్లో కలిసిపోయినట్టే అనిపించింది నాకు బీబీ నగర్ కూడా. సో ఒకసారి ఆ వెంచర్ గురించి డీటెయిల్స్ చెప్పండి. బీబీ నగర్ దగ్గర ఉన్న ఎయిమ్స్ ఏదైతే ఉందో హైదరాబాద్లో కలిసిపోయింది. ఆ ఎయిమ్స్ అనేది ఒకప్పుడు నిమ్స్గా ఉండే, దాన్ని ఇప్పుడు ఎయిమ్స్గా మార్చి 2000 పడకల హాస్పిటల్గా తీర్చిదిద్దుతున్నారు. 200 ఎకరాలలో చాలా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేస్తున్నారు. హైదరాబాద్ వాళ్ళు కూడా అక్కడికి పోయి వైద్య పరీక్షల గురించి పోయేంత స్టేజ్కి తీసుకొస్తున్నారు. దాన్ని ఎయిమ్స్ అనేది ఢిల్లీ బేస్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుండి వచ్చే ఫండ్స్తో చేస్తున్నారు కాబట్టి చాలా అద్భుతంగా చేస్తున్నారు. దానికి దగ్గరలోనే మనం ఎయిమ్స్ కౌంటీ అనే ఒక అద్భుతమైన వెంచర్ లాంచ్ చేసినామండి. హెచ్ఎండిఏ లిమిట్స్లో. అది భువనగిరి ఆర్టీఓ ఆఫీస్కి ఆపోజిట్లో ఉంటుంది. మార్కెట్ యార్డ్కు పక్కన ఉంటుంది. ఎదురుగానే జర్నలిస్ట్ కాలనీ ఉంటాయి. ఈ 3 కలిపి మన వెంచర్కి ఆనుకొనే ఉంటాయి. 3 అంత అద్భుతంగా ఉన్నది. అందుకే దానికి దగ్గరలోనే ఈ రీసెంట్గా వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనేది లాంచ్ చేసిండ్రండి మానేపల్లి జ్యువెలర్స్ వాళ్ళు. చాలా అద్భుతమైన టెంపుల్ అది. దానికి జస్ట్ 2-3 మినిట్స్లో మనం పోవచ్చు, అంత దగ్గరలో ఉంటాయి. ఇవన్నిటికి దగ్గరలో మన వెంచర్ అద్భుతంగా డెవలప్ చేసినాం కాబట్టే చాలా
ఫాస్ట్గా బిజినెస్ చేయగలిగినాం. చాలా కస్టమర్లు ఈ మధ్య కాలంలో పోయి వచ్చిన వాళ్ళు కూడా చాలా బాగుందండి, సీసీ రోడ్లు కూడా కంప్లీట్ చేస్తున్నారు అని చెప్పగలుగుతున్నారు. అంటే అంత ఫాస్ట్గా అంత మంచిగా బిజినెస్ చేస్తున్నాం. ఎందుకంటే వరంగల్ హైవేకి సెకండ్ బిట్ ఉండడం, ఎయిమ్స్కు దగ్గర ఉండడం, అన్ని డెవలప్మెంట్లు మాకు చుట్టుపక్కలనే ఉండడం, గవర్నమెంట్ సంబంధించిన డెవలప్మెంట్లు అన్నీ మా వెంచర్కి చుట్టుపక్కలనే ఉండడం, ఆనుకోనే ఉండడం, దానివల్ల చాలా అద్భుతంగా బిజినెస్ చేయగలిగినాం. దాంట్లో అసలు మన వెంచర్ లొకేషన్ అసలు అన్నిటికీ సెంటర్లో ఉందని చెప్పుకోవచ్చు. ఎగ్జాక్ట్. సో ఎవరైనా ఇంకా అలాంటి ఒక అద్భుతమైన ల్యాండ్ ని మిస్ చేసుకోవాలని ఎవ్వరూ అనుకోరు. సో ఇప్పుడే రైట్ టైం అయితే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. మళ్ళీ మీరు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే నెక్స్ట్ అసలు రేట్స్ డబల్ ట్రిబుల్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. ఎగ్జాక్ట్ అండి. ఫైన్ సార్. అండ్ అలానే ఇప్పుడు మరొక వెంచర్ యాదగిరిగుట్టకి సమీపంలో ఉన్నటువంటి ఫార్చ్యూన్ స్మార్ట్ సిటీ. సో యాదగిరిగుట్ట మనకి అంతకుముందు యాదాద్రిగా పేరు మార్చడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని యాదగిరిగుట్టగా మార్చబోతున్నారు అని అయితే మనం వింటున్నాము న్యూస్ వాటిల్లో. సో కాకపోతే పేరు ఎలాంటిది ఉన్నా ఏదున్నా సరే డెవలప్మెంట్స్ మాత్రం అయితే ఎక్కడ ఆగకుండా చుట్టుపక్కలంతా కూడా ఆ డెవలప్మెంట్స్ అంతా చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉన్నాయి. సో అక్కడ సమీపంలో ఉన్నటువంటి మన ఫార్చ్యూన్ స్మార్ట్ సిటీ వెంచర్కి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి. ఇప్పుడు మనం యాదగిరిగుట్ట కూడా చాలా అద్భుతమైన డెవలప్మెంట్స్ కంప్లీట్ అయినాయి దాదాపుగా, ఇంకా కొంచెం ఉన్నాయి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా దాన్ని సేమ్ పాత నేమ్తోనే కంటిన్యూ చేసుకుంటే చాలా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేయడానికి రెడీ అవుతున్నారు. మా ప్రణాళికలు కూడా పెద్ద ఎత్తున రూపొందిస్తున్నారు. అదే యాదగిరిగుట్ట టెంపుల్కి అతి సమీపంలో మనం ఫార్చ్యూన్ స్మార్ట్ సిటీ అనే ఒక వెంచర్ వేసామండి. డెవలప్మెంట్లు అన్నీ కంప్లీట్ అయినాయి. దాంట్లో బీటీ రోడ్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, చుట్టూ కాంపౌండ్ కానీ ప్రతిదీ కంప్లీట్ అయింది. దాంట్లో కొంతమంది కస్టమర్లు విత్ ఇన్ షార్ట్ పీరియడ్లోనే వీకెండ్ హోమ్స్ కట్టుకోబోతున్నారు. చాలా అద్భుతంగా ఉండబోతుంది. అది మన ప్రెసిడెంట్ సూట్, యాదగిరిగుట్ట దగ్గర ఉన్న ప్రెసిడెంట్ సూట్ రూట్లోనే ఉంటుంది. చాలా దగ్గరలో అతి సమీపంలో ఉంటుంది. చాలా తక్కువ ప్రైస్లో ఉంటుంది. జస్ట్ 8,000కే డిటీసీపీతో ఇవ్వతున్నాము. ఈవెన్ మార్టిగేజ్ కూడా రిలీజ్ అయ్యాయి. అంటే టోటల్గా వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి మార్టిగేజ్ ప్లాట్స్ కూడా రిలీజ్ అయిపోయినాయి గవర్నమెంట్ నుండి. చాలామంది మా దగ్గర అప్రోచ్ అయ్యారు, మీరు ఏమైనా కట్టిస్తారంటే కొంతమందికి కట్టిస్తున్నాము. నెక్స్ట్ మంత్ దాదాపు వీకెండ్ హోమ్ కూడా స్టార్ట్ అవుతాయి దాంట్లో ఖచ్చితంగా. సో అది కస్టమర్లకు కూడా మంచి బెనిఫిట్ రాబోతుంది. ఎందుకంటే గుట్టకు వచ్చిన వాళ్ళకి చాలా దగ్గరలో ఉంటుంది. జస్ట్ 5-10 మినిట్స్లో వెళ్ళిపోగలుగుతారు అక్కడికి. అక్కడ గుట్టకు వచ్చినప్పుడు ఉండడానికి చాలా అద్భుతమైన ప్లేస్ లాగా ఉంటుంది. ఎవరైనా కస్టమర్ కావాలనుకుంటే అదొకసారి విజిట్ చేస్తే 100% సాటిస్ఫై ఉంటారు కస్టమర్లు. ఒక్కసారి విజిట్ చేసి చూడండి ఫార్చ్యూన్ స్మార్ట్ సిటీని. సార్, మన శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్లో ఉండే ప్రతి వెంచర్ కూడా అద్భుతం, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అన్ని రకాలుగా ఆలోచించి కస్టమర్స్కి అసలు చాలా బెనిఫిట్స్ని అందించే విధంగానే ప్రతి వెంచర్ ఉంటుంది. బట్ అయినా సరే ఈ వెంచర్ గురించి నేను స్పెషల్గా మాట్లాడాలి, మిమ్మల్ని అడగాలి కూడా. సో మనీ ప్లాంట్ వెంచర్ మనకి కొలనుపాక జైన్ మందిర్ దగ్గర ఉన్నటువంటి వెంచర్. సో అన్ని వెంచర్స్లో కల్లా కొంచెం స్పెషల్గా ఉంటుంది ఆ వెంచర్. ఎందుకంటే నేను కూడా చాలా ఎక్కువగా వింటూ ఉంటాను. ఏదో సరే ఇప్పుడు మీ ముందు కూర్చున్నానని చెప్పడం కాదు, కానీ చాలా ఎక్కువగా మంచి విషయాలు ఈ వెంచర్ గురించి నేను వింటూ ఉంటాను. డెవలప్మెంట్స్ కావచ్చు, ల్యాండ్ కాస్ట్ కూడా మనకి చాలా తక్కువలో కంపారిటివ్లీ పక్కన చూసుకుంటే అతి తక్కువలో అందించడం కావచ్చు, ఇలా చాలా ఉన్నాయి. అవి మీ మాటల్లో చెప్తే ఇంకా బాగుంటుంది నేను చెప్పడం కంటే. ఒకసారి ఆ వెంచర్ గురించి. కరెక్ట్ అండి. ఇది కొలనుపాక జైన్ మందిర్కు అతి సమీపంలో జస్ట్ 5 minutes జర్నీలో ఉంటుందండి. ఆలేరు టు సిద్దిపేటకు పోయే రోడ్లో 60 feet రోడ్డు కానుకొని ఉంటుంది. ఇది యాక్చువల్గా మేము దాన్ని ఫస్ట్ 32 acres మేము స్టార్ట్ చేసామండి. అది జస్ట్ 10 daysలో కంప్లీట్ చేసినాం. ఇమ్మీడియట్గా అదే కస్టమర్లు వాళ్ళ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు మమ్మల్ని ఫోర్స్ చేసేసరికి దాన్ని ఎక్స్టెన్షన్స్ చేసుకుంటూ పోయాము. ఇప్పుడు phase 1, phase 2, phase 3, phase 4, phase 5 వరకు కంప్లీట్ చేసినాము 120 ఎకరాలలో. ఆ చుట్టుపక్కల అది మాకు ల్యాండ్ మార్క్ అండి. ఆ చుట్టుపక్కల అందరికీ ల్యాండ్ మార్క్ మనీ ప్లాంట్ టౌన్షిప్. దాదాపుగా ఎవరైనా మనీ ప్లాంట్ టౌన్షిప్ దగ్గరలోనే ఉన్నది అని చెప్పుకునే స్టేజ్కి వచ్చేది అది. అంటే అంత అద్భుతంగా ల్యాండ్ మార్క్గా తయారైంది. ఆ వెంచర్ కూడా అలా ఉంటుంది, దాంట్లో డెవలప్మెంట్స్ అలా ఉంటాయి, ప్రైస్ కూడా అలానే ఉంటుంది. కేవలం 5,800కి ఇస్తున్నాం ఇప్పుడు. ఓన్లీ ఓపెన్ ప్లాటే కాకుండా దానికి 3 బెనిఫిట్లు ఇస్తున్నాం. ఓన్లీ ఓపెన్ ప్లాట్ విత్ డిటీసీపీతోనండి. దాంతోపాటు ప్లాట్లో శ్రీగంధం చెట్లు పెంచుతున్నాము. దాంతోపాటు రిసార్ట్ మెంబర్షిప్ ఫ్రీగా ఇస్తున్నాం. యాక్చువల్గా డిటీసీపీ దాంట్లో ఇంతవరకు ఎవరు ఏమంటారు శ్రీగంధం చెట్లు పెట్టి ఇవ్వట్లేదు, ఓన్లీ ఫామ్ ల్యాండ్లో ఏదో చేసి ఇస్తున్నారు. కానీ మనం అన్ని అప్రూవల్ తీసుకొని దానిలో శ్రీగంధం చెట్లు పెట్టి 15 years మనమే మెయింటైన్ చేసుకుంటూ కస్టమర్కు రిసార్ట్ మెంబర్షిప్ ఫ్రీ ఇచ్చుకుంటూ కేవలం 5,800కు గజం చొప్పున ఇస్తున్నాం. అందుకే
అది ఫేజ్ 1 నుండి స్టార్ట్ అయ్యి ఫేజ్ 5 వరకు 120 ఎకరాలలో చేయగలిగినాం. అది ఓన్లీ కస్టమర్ ఏమంటారు ఫోర్స్తోనే. మాకు కావాలి అని అడిగినందుకు ఎక్స్టెన్షన్ చేసుకుంటూ ఫేజ్ 5 వరకు కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ కూడా రాబోతుంది. అంటే దాని మీద అంత కస్టమర్లకు కూడా చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. అంటే ఫస్ట్ తీసుకున్న వాళ్ళు ఇప్పుడు వచ్చిన వాళ్ళకు చాలా డిఫరెంట్ కనబడుతుంది. అంటే ఇంత మంచి అద్భుతమైన డెవలప్మెంట్ ఇంత తక్కువ ప్రైస్ లో ఇంత దగ్గరలో ఆర్వై ఫిల్లర్ రోడ్ 5800 పర్ యాడ్ తోని ఇన్ని బెనిఫిట్స్ ఇస్తున్నాం. డిటిసిపి లేఅవుట్ విత్ పర్మిషన్, దానిలో శ్రీగంధం చెట్లు పెంచుతున్నాం మనమే 15 years ఫ్రీ ఆఫ్ కాస్ట్లో, ప్లస్ రిసార్ట్ మెంబర్షిప్ ఇస్తున్నాం. డిటిసిపి నామ్ ప్రకారం మొత్తం బీటీ రోడ్లు వేసాము, కరెంట్ ఇచ్చాము, డ్రైనేజ్ ఇచ్చాము, చుట్టూ కాంపౌండ్ కట్టాము, ప్రతిదీ కంప్లీట్ చేస్తాం. ప్రైస్ అది అందుకే ఆ ఏరియాలో అందుకే మేము ల్యాండ్ మార్క్ అయిపోయినాం. ఎవరు చూడు మనీ ప్లాంట్ టౌన్షిప్ శ్రీ సిద్ధివినాయక ప్రాపర్టీ డెవలపర్స్ దగ్గరలో మా వెంచర్ ఉంది అనే చెప్పే స్టేజ్కి వచ్చేసింది అది. అంటే అంత మంచి వెంచర్ అసలు అద్భుతం అనండి. అందుకే కస్టమర్కి కూడా చాలా సాటిస్ఫై ఉన్నారు. ప్రతి కస్టమరు చాలా సాటిస్ఫై ఉన్నారు. దాని గురించే మేము 15 daysలోనే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు చాలామంది. 70% కస్టమర్లు 15 days టోటల్ పేమెంట్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఓన్లీ ఆ వెంచర్ అంత అద్భుతంగా ఉన్నందుకే అంత ఈజీగా సక్సెస్ కాగలిగినాం మేము. అంతే సార్, మీరు చెప్పినట్టు ఇందాక అసలు మ్యాక్సిమం 70% ఆఫ్ కస్టమర్స్ 15 daysలోనే రిజిస్ట్రేషన్ అంతా కంప్లీట్ చేసుకుంటున్నారని చెప్పారు. బట్ మీరు అసలు నాకు తెలిసి ఎక్కడా లేని విధంగా జస్ట్ 1 weekలోనే కావాలి అంటే వాళ్ళకంటే కస్టమర్స్కి కావాలంటే 1 weekలోనే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మొత్తం కూడా కంప్లీట్ చేసే విధంగా మన శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ టర్మ్స్ అనేవి ఉన్నాయి. ఇది నిజంగా చాలా గ్రేట్. ఎందుకంటే బయట మనం చూసినట్టయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇదంతా కూడా చాలా ఎక్కువ టైం పడుతుంది. బట్ మీకు కేవలం 1 weekలోనే ఈ ప్రాసెస్ అంతా కూడా ఎలా సాధ్యపడుతుంది? ఎగ్జాక్ట్ అండి. యాక్చువల్గా మేము 15 daysలో టోటల్ పేమెంట్ చేస్తే మేము రిజిస్ట్రేషన్ చేసి ఇమీడియట్గా 1 week లోపు ఇచ్చేయగలుగుతున్నాం. ఎందుకు అంటే ఆ ల్యాండ్ మా పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుని మేము పర్మిషన్స్ పోయి అప్పుడు పర్మిషన్ వచ్చిన తర్వాత లాంచ్ చేస్తాం. కాబట్టి ఈరోజు బుక్ చేసుకొని కస్టమరు 10 daysలో 1 weekలో టోటల్ పేమెంట్ చేస్తే ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వగలుగుతాం. సో మన పేరు మీద ఉన్న ల్యాండ్ను ఎప్పుడైనా మనం చేయడానికి రెడీగా ఉంటాం. కాబట్టి వాళ్ళు ఎప్పుడు పేమెంట్ చేస్తే అప్పుడు రిజిస్ట్రేషన్ చేసి కస్టమర్లకు ఇవ్వగలుగుతాం. దానివల్లనే కంపెనీకి చాలా అద్భుతమైన రిజల్ట్ రావడం జరిగింది. అంటే కస్టమర్లు మౌత్ పబ్లిసిటీతోనే అరే వాళ్ళు 1 weekలోనే డాక్యుమెంట్ నాకు రిటర్న్ ఇచ్చారు, డాక్యుమెంట్ కంప్లీట్ అయ్యింది, మీ డాక్యుమెంట్ తీసుకుపోయామని కాల్ చేశారు అని వాళ్ళే చెప్పుకొని వాళ్ళ ఫ్రెండ్స్ రిలేషన్లకు చెప్పుకొని మాకు రెఫరెన్స్లు ఎక్కువతో బిజినెస్ వచ్చింది. ఏదేమైనా మౌత్ పబ్లిసిటీని మించిన పబ్లిసిటీ ఇంకొకటి ఉండదు, రాదు కూడా. ఎందుకంటే అది జెన్యూన్ పబ్లిసిటీ. సో ఇంకా ఆ విధంగా అందుకే మనకి ఇన్ని ఫేజెస్ అంటే 5 phases వరకు మనం వెంచర్ ఇంత ఎక్స్టెండ్ అయ్యిందంటే మౌత్ పబ్లిసిటీ అన్నదే కారణం. మేబీ అందుకే అనుకుంటా సార్. అసలు అంటే నాకు మీరు ఇప్పుడు చెప్తూ ఉంటే నాకు ఒక డైలాగ్ గుర్తొచ్చింది. మహేష్ బాబు గారిది దూకుడు మూవీలో ఉంటుంది, దిస్ ఇస్ నాట్ మై ట్రాక్ రికార్డ్, దిస్ ఇస్ ఆల్ టైమ్, దిస్ నాట్ ఓన్లీ మై ట్రాక్ రికార్డ్, దిస్ ఇస్ ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పి. సో అలాగా మీరు కూడా ఒక ఆల్ టైమ్ రికార్డ్ ఒకటి క్రియేట్ చేశారు మన డైమండ్ స్టోన్ వెంచర్ కి సంబంధించి. అసలు ఏంటి సార్ రికార్డ్? లాంచ్ అయిన రోజే 170 plots 170 plots సేల్ అవ్వడం ఆల్ టైమ్ రికార్డ్. అసలు ఎలా పాసిబుల్ అయింది? అండ్ ఆఫ్ కోర్స్ ఆ వెంచర్ గురించి. అది యాక్చువల్గా జనగాం కలెక్టర్ ఆఫీస్కు జస్ట్ 10 minutes జర్నీలో ఉంటుందండి. బీటీ రోడ్డుకు ఆనుకొని. తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఎక్కడైనా అంత తక్కువ బడ్జెట్లో డిటిసిపి విత్ శ్రీగంధం విత్ రిసార్ట్ మెంబర్షిప్తో కలిపి ఇవ్వడం సాధ్యమే కాదు. ఏ చిన్న దగ్గరికి పోయినా, చిన్న పల్లెటూరుకు పోయినా కూడా అంత తక్కువ బడ్జెట్లో ఇవ్వలేము. మేము కేవలం 4599 4600 పర్ యాడ్ చొప్పున ఆ వెంచర్ని ఇవ్వడం. మళ్ళీ ఎంత అద్భుతమైన వెంచరు అంటే దాంట్లో 4600 పర్ యాడ్లో డిటిసిపి, శ్రీగంధం చెట్లు ప్లస్ రిసార్ట్ మెంబర్షిప్ ప్లస్ 60 feet రోడ్లు లోపల ఇంటర్నల్గా 60 feet రోడ్డు, 40 feet రోడ్డు, 33 feet రోడ్డు. అంటే అంత చిన్న బడ్జెట్కి కూడా చాలా అద్భుతమైన టోటల్గా చుట్టూ కాంపౌండ్ గేటు అన్నీ కంప్లీట్ చేసుకొని లాంచ్ చేస్తున్నాం. అంటే అందుకే అంత ఈజీగా బిజినెస్ చేయగలిగినాం. సింగిల్ డే లాంచింగ్ రోజే మనం 170 plots బుకింగ్ చేసినాము. అంటే మీరు ఇంకొక అద్భుతం ఏంటంటే 170 plotsలో 70% 15 daysలోనే టోటల్ పేమెంట్ అయ్యి రిజిస్ట్రేషన్ అయ్యి డాక్యుమెంట్లు కస్టమర్లకు ఇవ్వగలిగినాం. జస్ట్ 15 days టోటల్. అంటే ఆ వెంచర్ అంత అద్భుతంగా ఉంటుంది. అంత ప్రైస్ అన్ని ఫెసిలిటీస్ 60 feet రోడ్ ఇచ్చాం, 40 feet రోడ్ ఇచ్చాం, 33 feet రోడ్ ఇచ్చాం. బీటీ రోడ్కి ఆనుకొని జనగాం కలెక్టర్ ఆఫీస్కి జస్ట్ 10 to 12 minutes జర్నీలో
చాలా అద్భుతం అన్నట్టు. అది అందుకొరకే అంత ఈజీగా బిజినెస్ చేయగలిగినాం. దాంతోనే ఇప్పుడు రిపీటెడ్ కస్టమర్లు అంటే వాళ్ళ ఫ్రెండ్స్ రిలేషన్స్ వాళ్ళే వచ్చి తీసుకోగలుగుతున్నాం. మేము దాని గురించి పెద్ద పబ్లిసిటీ చేయట్లేదు, ఏది చేయట్లేదు. మా అసోసియేట్స్కి ఆటోమేటిక్గా కస్టమర్లే కాల్ చేసి మా ఫ్రెండ్కి కావాలి ఉందా దాంట్లో అనే స్టేజ్కి తీసుకొచ్చారు దాన్ని. ఎందుకు అంటే ఆ డెవలప్మెంట్స్ అలా ఉన్నాయి. ప్రైస్ కూడా ఇప్పుడు మామూలుగా చిన్న పల్లెటూరు పోయినా కూడా అంత తక్కువలో దొరకదు. అవును, అసలు ప్రైజే అసలు ఒక జా డ్రాపింగ్ ప్రైస్ అంటారు కదా, అది 4,600 అసలు ఈ రోజుల్లో ఎక్కడ వస్తుంది సార్ ల్యాండ్ అన్నది, అందులోనూ ఇన్ని డెవలప్మెంట్స్ తోటి అసలు లేదు. మనకి ఎక్కడ ఊరు అవతల ఎక్కడ చూసుకున్నా సరే అసలు ఈ కాస్ట్ అన్నది అసలు లేనే లేదు. ఇన్ని డెవలప్మెంట్స్ తో అసలు ఇంపాసిబుల్ అసలు. మరి అది మన శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ కి ఎలా పాసిబుల్ అయింది? ఎగ్జాక్ట్ అది కూడా ఎందుకు అయింది అంటే మేము ఆ ల్యాండ్ ఒక 2-3 years బ్యాక్ మేము పర్చేజ్ చేసి ఉంటాం. చేసి ఉన్నందుకే మేము అంత ఈజీగా వేయగలుగుతున్నాం. అదే ఇప్పుడు పర్చేజ్ చేసి ఇప్పుడే మనము ఆ ల్యాండ్ను మనం ప్లాట్ చేసి అమ్మాలంటే అక్కడ మినిమం 7,000 అమ్మాలండి. అంటే ఇప్పుడున్న ఆ ల్యాండ్ కాస్ట్ చూసుకొని చేస్తే అందుకు మనం ముందే కొనిపెట్టుకున్నాం కాబట్టి ఆ ప్రైస్కి ఇవ్వగలుగుతున్నాం. అందుకే కస్టమర్కు ఏమంటారు 100% ఆ ప్రైస్ చాలా ఈజీ ప్రైస్ అన్నట్టు. అందుకొరకు ఈజీగా బిజినెస్ చేయగలుగుతున్నాం అన్నట్టు. అది సో దీంట్లో ఆ ప్లాంటేషన్ డీటెయిల్స్ సేమ్ శ్రీగంధం చెట్లు కూడా ప్రతి ప్లాట్కు 10 శ్రీగంధం చెట్లు పెంచుతున్నాం మేము. ఒక 15 years మనమే మెయింటైన్ చేస్తాం, కంపెనీ మెయింటైన్ చేస్తే అది 100 rupees బాండ్ పేపర్ మీద MOU ఇస్తాం కస్టమర్లకు, ప్లస్ రీసార్ట్ మెంబర్షిప్ ఇస్తున్నాం. సో కస్టమర్ ఎవరైనా ఎప్పుడైనా వచ్చినా వాళ్ళు ఆ ప్లాట్ చూసుకోవచ్చు. దీనివల్ల ఇంకొక అద్భుతమైనవి ఏముందంటే మామూలుగా ఓపెన్ ప్లాట్స్కును ఇప్పుడు మనం మెయింటైన్ చేసే ప్లాట్కు 15 years కస్టమర్ను మనమే వాళ్ళ ప్లాట్ను సెక్యూరిటీగా ఉంచుతున్నాం. ఎందుకంటే 15 years మేమే మెయింటైన్ చేస్తాం కాబట్టి ఆ ప్లాట్ మనం సెక్యూర్గా ఉంచుతున్నాం. ఎవరు ఏం చేయకుండా ఆ ప్లాట్కి అంత సెక్యూరిటీ కల్పిస్తున్నాం అన్నట్టు. అంటే కస్టమర్కి ఈ రోజు వచ్చిన ఒక 10 years తర్వాత వచ్చిన సేమ్ ప్లాట్ అట్లే ఉంటుంది. అంటే చెట్లు మొలవడం కానీ ఇవన్నీ కాకుండా నీట్గా ఉండిపోతుంది. మామూలుగా ప్లాట్ కొంటే ఏమవుతుంది, ఎక్కడైనా ప్లాట్ కొంటే అది ఒక 2 years పోయేసరికి అక్కడ ఏం కనబడదు. ఇది అట్లా కాదు, మనమే మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి కస్టమర్కు ఈ రోజు ఉన్న అట్లే ఉంటుంది, 10 years తర్వాత వచ్చిన ఉంటుంది, 15 years తర్వాత వచ్చిన ఉంటుంది. ఎందుకంటే 15 years వరకు మనమే మెయింటైన్ చేస్తాం కాబట్టి మెయింటెనెన్స్లో మనమే చేసుకుంటున్నాం కాబట్టి ఆ కస్టమర్కు ఫుల్ సెక్యూరిటీగా ఉంటుంది. ఆ ప్లాట్ ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఎవరైనా వచ్చి కబ్జాలు కూడా చేయకుండా ఉండడానికి ఉంటుంది. సో కస్టమర్ కూడా చాలా సాటిస్ఫై అవుతాడు. 15 years కంపెనీ మన ప్లాట్ను సెక్యూర్గా చూసుకుంటుంది అని. అది మెయిన్ ఇంపార్టెంట్. అంటే కస్టమర్కి బెనిఫిట్ కూడా అట్లా ఉంటుందండి. అంటే ప్లాట్ వాల్యూ పెరుగుతుంటుంది, శ్రీగంధం చెట్ల నుండి వచ్చే ప్రైస్ వస్తుంటుంది, మళ్ళీ ప్లస్ రీసార్ట్ మెంబర్షిప్ ఉంటుంది. 15 years మనమే మెయింటైన్ చేస్తామంటే దాన్ని మనం కాపాడుతుంటాం. టెన్షన్ ఫ్రీగా ఉంటాడు. ఏ రోజైనా మనం టెన్షన్ లేకుండా ఉండొచ్చు. మన కంపెనీ కూడా సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ ఇప్పుడు మనం ఉప్పల్ బగాయత్లో ఓన్ ఆఫీస్లో ఉంటున్నాం. ఇప్పుడు మనం నెక్స్ట్ 1 monthలో మనం ఓన్ ఆఫీస్కి వెళ్ళిపోతున్నాం. అంటే కస్టమర్లు ఎన్ని ఏళ్ళకి వచ్చిన తర్వాత అయినా మనం అక్కడే ఉంటాం కాబట్టి కస్టమర్ కూడా అది భరోసా ఎక్కువ ఉంటుంది. అసలు శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ అంటేనే అదే బాండ్ పేపర్ అయినా కూడా మళ్ళీ మనం అన్ని కూడా ఇస్తూ ఉన్నాం. అయితే శ్రీగంధం ప్లాంటేషన్ కి కావచ్చు, ఇదంతా కూడా అసలు ఆ ప్రైస్ కావచ్చు, ఫెసిలిటీస్ అసలు ఏమాత్రం పొంతన లేకుండా ఒక అమేజింగ్ వెంచర్ ఇది కూడా, డైమండ్ స్టోన్ వెంచర్ అన్నది. సార్ మనకి వరంగల్ హైవే ఎంతైతే ఫాస్ట్గా డెవలప్ అవుతుందో బెంగళూరు హైవే అంతకంటే ఫాస్ట్గా డెవలప్ అవుతూ ఉంది. సో అందుకే ఈ సాఫ్ట్వేర్ IT వాళ్ళందరూ కూడా అక్కడే ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ త్వరలోనే అదొక సెకండ్ హైటెక్ సిటీ అవ్వబోతోంది, నో డౌట్. సో అక్కడ ఉన్న మన వెంచర్స్ గురించి ఏమేమి వెంచర్స్ ఉన్నాయి ఏంటి అన్నవి. కరెక్ట్ అండి. యాక్చువల్గా షాద్నగర్ అంటే బెంగళూరు హైవేకు షాద్నగర్ అనేది మరో హైటెక్ సిటీ కాబోతుంది. ఒకప్పుడు గచ్చిబౌలి కానీ జూబ్లీహిల్స్ కానీ హైటెక్ సిటీ ఏరియా కానీ ఎందుకు ఆ గుట్టలలో పోయి కొంటున్నారు, అంత దూరము, హైదరాబాద్కి చాలా దూరము అనుకున్న వాళ్ళు ఇప్పుడు అక్కడ కొనాలంటే 2 లక్షల నుండి 3 లక్షలు పర్ యాడ్ ఉన్నది. సేమ్ షాద్నగర్ కూడా మరో హైటెక్ సిటీ కాబోతుంది అన్నట్టు. నిజంగా షాద్నగర్ ఇప్పుడే కాదు, గత 15 ఏళ్ళ నుండి దాని డెవలప్మెంట్లు అలా ఉన్నాయి. అందుకే అక్కడ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ వచ్చింది, ప్రతిది ఒకటి వస్తున్నది. ఇప్పటికి జూ పార్క్ ఆడికే వస్తుంది, ఫార్మా సిటీ వస్తుంది, IT సెజ్లు వస్తున్నాయి, బాలనగర్ సెజ్ ఉంది, పోలేపల్లి సెజ్ వస్తుంది. ఎయిర్పోర్ట్ నుండి కూడా 15 to 20 minutesలో జర్నీ చేయొచ్చు అక్కడికి. సో ప్రతిదీ బెంగళూరు హైవేకు చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ఈ మధ్య కాలంలో మనం బెంగళూరులో కూడా చాలా డెవలప్మెంట్ అయ్యి వాటర్ కూడా లేని పరిస్థితి వస్తుంది. సో చాలామంది ఏం చేస్తున్నారు, హైదరాబాద్లో అట్లా కాకుండా ఉండడానికి మన తెలంగాణ గవర్నమెంట్, ఇప్పుడు కొత్తగా వచ్చిన గవర్నమెంట్ కూడా అందుకే RRR ఇప్పుడు కొత్తగా వచ్చే RRR వరకు HMDA లిమిట్స్ పెట్టి
శాటిలైట్ టౌన్షిప్లు పెద్ద పెద్ద టౌన్షిప్లు తయారు చేసి అక్కడికి షిఫ్ట్ చేయించాలి, ఒక్కొక్కరిని ఒక సైజు ఒక్కొక్కరి సైడ్ నుండి పంపించాలి అనే ఆలోచనతో, ఒకటే దగ్గర కాకుండా ఇట్లా వెళ్ళిపోవాలి అనే ఆలోచనతో RRR వరకు HMDA లిమిట్స్, అంటే RRR వరకు హైదరాబాద్ అనే కాన్సెప్ట్తో పోతుంది గవర్నమెంట్. అందుకే షాద్నగర్ వరకు కూడా మెట్రోను కన్వర్ట్ చేయాలనుకుంటున్నారు. సో ఈవెన్ మన ఎవరైనా ఐటీ ఎంప్లాయీస్ కానీ చాలామంది పెట్టుబడి పెట్టాలంటే బెంగళూరు హైవేకి ఎక్కువ పెడుతున్నారు. ఎందుకు అంటే నెక్స్ట్ కాబోయే సెకండ్ హైటెక్ సిటీ అవుతుంది. అటు సైడ్ కూడా మన ఈ 2 వెంచర్లు ఉన్నాయి, డ్రీమ్ సిటీ ఒకటి, గోల్డ్ మైన్ అనే ఒకటి. ఈ 2 వెంచర్లు కూడా అద్భుతంగా ఉంటున్నాయి అన్నట్టు, అది మెయిన్. సార్ ఇప్పుడు మీరు చెప్పిన ఈ 2 వెంచర్స్లో ఒక్కొక్క దాని గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ముందు డ్రీమ్ సిటీ వెంచర్ గురించి మాట్లాడుకుందాం. సో దాంట్లో ఉండే హైలైట్స్ ఒకసారి. ఎగ్జాక్ట్లీ, డ్రీమ్ సిటీ అనేది RRR ఏదైతే వస్తుందో దానికి జస్ట్ 300 మీటర్స్ దూరంలో ఉంటుందండి. ఎగ్జిట్ అండ్ ఎంట్రీ ఉంటుంది అక్కడ. అది చాలా అద్భుతం అన్నట్టు. అది యాక్చువల్గా RRR వెళ్తూ ఉంటుంది, కానీ ఎగ్జిట్ అండ్ ఎంట్రీ అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడే ఎగ్జిట్ అవుతుంటాం, అక్కడే ఎంట్రీ ఉంటుంది కాబట్టి అక్కడ ఆ ప్లేస్ చాలా ఎక్కువ డెవలప్ అవుతుంటుంది. ఎగ్జాక్ట్గా ఈ RRR అనే దానికి మన ఈ డ్రీమ్ సిటీ అనేది ఒక జస్ట్ 300 మీటర్స్ దూరంలో ఉంది. ఎగ్జిట్ ఎంట్రీ అనేది వస్తుంది. అది షాద్నగర్ దాటగానే రామేశ్వరం టెంపుల్ అని ఉంటుంది. ఆ రామేశ్వరం టెంపుల్కి జస్ట్ 400-500 మీటర్స్ దూరంలో ఉంటుంది. చాలా ఫేమస్ టెంపుల్, దాని దగ్గరలోనే ఉంటుంది. RRRకు దగ్గరలో ఉంటుంది. దీన్ని చాలా బాగా డెవలప్మెంట్లు కూడా కంప్లీట్ చేసినాం. సీసీ రోడ్లు కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, చుట్టూ కాంపౌండ్ కానీ, డ్రైనేజీ కానీ, చెట్లు కానీ, ప్రతిదీ కంప్లీట్ చేసినాం. ఇప్పుడు డ్రీమ్ సిటీలో సీసీ రోడ్లతో సహా అన్నీ కంప్లీట్ చేసుకున్నాం. అతి తొందరలోనే మార్టిగేజ్ ప్లాట్లు కూడా రిలీజ్ చేయబోతున్నాం అన్నట్టు. అంటే ఆ వెంచర్కు ఏ కస్టమర్ పోయినా 100% సాటిస్ఫై అవుతారు, అంత ఖచ్చితంగా చెప్పగలుగుతాం అన్నట్టు. ఎందుకంటే వాళ్ళకి ఆ RRR అనేది ఇంపార్టెంట్. RRR వరకు ఇప్పుడు HMDA లిమిట్స్ అవుతుంది. ఇప్పుడు మనం ఏదైతే DDCP ఇస్తున్నామో ఆ HMDA లిమిట్స్లో వస్తుంది. అంటే వాల్యూ చాలా ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. ఎవలేస్ ఒక 5 ఇయర్స్లో నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా. అంటే ఇప్పుడున్న మన ఈ డ్రీమ్ సిటీలో ఒక 5 ఇయర్స్లో నాకు తెలిసి డబుల్గా ట్రిబుల్ కూడా కావచ్చు. అంత ఈజీగా బిజినెస్ అవుతుంది. అక్కడ వచ్చిన పెట్టే పెట్టుబడి వాళ్ళకు రిటర్న్స్ అంత ఈజీగా వస్తుంది. ఏ కస్టమర్కైనా రిటర్న్స్ అనేది చాలా అద్భుతంగా జరగబోతుంటుంది. సో ఆ డ్రీమ్ సిటీ కస్టమర్లకు కూడా ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ లానే ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి ఏ కస్టమర్ అయినా ఒక్కసారి విజిట్ చేయండి. విజిట్ చేస్తే వాళ్ళే సాటిస్ఫై అవుతారు. మేమేం చెప్పక్కర్లేదు. మా సైట్లన్నీ దాదాపుగా మేము చెప్పేదానికన్నా ఆ సైటే అమ్మిస్తుంది మా ప్లాట్. అంత అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఇంత ఫాస్ట్గా సీసీ రోడ్లు వేయడం కానీ, డ్రైనేజ్ కానీ ఇప్పుడు అన్ని కంప్లీట్ చేసుకున్నాం అంటే అంత ఈజీ కాదు. ఒక 1 ఇయర్ 2 ఇయర్స్లో కంప్లీట్ చేస్తారు. మనం అట్లా కాదు, ఫస్టే కంప్లీట్ చేసినాకనే కస్టమర్కు చూపిస్తాం. ఇది చేస్తాం కాదు, ఇది చేసినాము అని చెప్పి వాళ్ళకు సాటిస్ఫై చేయించే బిజినెస్ చేయించగలుగుతాం. అందుకే ఈజీ బిజినెస్ అవుతుంది అక్కడ. అండ్ అలానే గోల్డ్ మైన్ సిటీ వినగానే నాకు KGF మూవీ గుర్తొచ్చింది. ఎగ్జాక్ట్ అండి. గోల్డ్ మైన్ సిటీ కూడా బెంగళూరు హైవేకి జస్ట్ 1.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. దాంట్లో మనం క్లబ్ హౌస్ కూడా కంప్లీట్ చేసినాం. యాక్చువల్గా ఏదో 1 ఇయర్ 2 ఇయర్స్ తర్వాత కడతారు, కానీ అట్లా కాదు. అక్కడ స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్ అనేది కంప్లీట్ చేసినాము. చాలా అది కూడా జస్ట్ హైవే నుండి 1.5 కిలోమీటర్ అంటే దాదాపు 1.5 మినిట్ 2 మినిట్స్లో ఉంటుంది. అది గేటెడ్ కమ్యూనిటీ లాగా ఉంటుంది. చుట్టూ కాంపౌండ్ వేసినాం. చాలా అద్భుతంగా ఉంటుంది అది కూడా. దానికి కూడా దాదాపు ఒక బీటీ రోడ్ తప్ప మిగతా వర్క్లు అన్నీ కంప్లీట్ అయినాయి. దాదాపు అది కూడా వితిన్ ఈ 15-20 డేస్లో కంప్లీట్ చేస్తారు. బీటీ రోడ్ కూడా కంప్లీట్ చేసుకొని ఇది ఓన్లీ మనం ఇప్పుడు కొంచెమే చేశాము. ఎక్స్టెన్షన్ చాలా ఎక్కువ ఉంది దానికి. అది టోటల్గా 42 ఏకర్స్, జస్ట్ 10 ఏకర్సే మనం ఇచ్చాము. ఇప్పుడు ఇంకా 32 ఏకర్స్ ఎక్స్టెన్షన్లో ఉంది. చాలా పెద్ద వెంచర్ అవుతుంది. చాలా కస్టమర్ కూడా దాంట్లో చాలామంది కస్టమర్లు, అంటే ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్ ఎక్కువ తీసుకుంటున్నారు కాబట్టి వీకెండ్ హోమ్స్ ఎక్కువ కట్టుకుంటారు అక్కడ. వాళ్ళే అడుగుతున్నారు. చాలామంది ఈజీగా ఉంటుంది. అందుకే ఏ కస్టమర్ అయినా ఈ 2 బెంగళూరు హైవేకి ఉన్న మా 2 వెంచర్లను ఒక్కసారి విజిట్ చేస్తే చాలు. ఈరోజు వాళ్ళకి దగ్గర డబ్బులు లేకున్నా ఏదో ఒక రోజు అయితే ఖచ్చితంగా తీసుకుంటారు. అంత అఫోర్డబుల్గా ప్రైస్ ఉంటుంది. ఒరిజినల్గా ఆ చుట్టుపక్కల ఎవరైనా కస్టమర్ డైరెక్ట్ ఎంక్వైరీ చేయొచ్చు. మన సైట్కి వచ్చి ప్రైస్ చూసుకొని తర్వాత పక్క వెంచర్లకు అన్నిటికి పోయి ఎంక్వైరీ చేసుకొని మన దగ్గర తక్కువ ఉంటేనే తీసుకోవచ్చు. అంత ఖచ్చితంగా చెప్పగలుగుతాం. అంటే ప్రొవైడ్ చేసే ప్రైస్ మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే మొత్తం ఎంక్వైరీ చేసిన తర్వాతే తీసుకోండి అని చెప్పగలుగుతున్నాం. ఎగ్జాక్ట్. మనం కస్టమర్ కూడా అదే చెప్తాం. మేము ఇక్కడే ఉంటామండి, మీరు వెహికల్ తీసుకొని పోయి ఒకసారి చుట్టుపక్కల ఉన్న వెంచర్లు అన్నిటికి వెళ్ళి చూసి తర్వాత వాళ్ళకన్నా మా దగ్గర తక్కువ ఉంటేనే మా దగ్గర తీసుకోండి.
అని అంత ఖచ్చితంగా చెప్పగలుగుతాం. అందుకే కస్టమర్లు ఈజీగా దానికి మోటివేట్ అవుతున్నారు, చూస్తున్నారు, సాటిస్ఫై అవుతున్నారు, తీసుకుంటున్నారు, రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ చేసుకుంటున్నారు. అది మెయిన్ ఇంపార్టెంట్. గ్రేట్ సార్. వీటన్నిటితో పాటు మన శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్లో ఉండే ఇంకొక అమేజింగ్ విషయం ఏంటి అంటే, నేను ఎప్పుడూ కూడా ఫిదా ఈ పాయింట్ మీద. సో మనకి కొత్తగా వచ్చే వాళ్ళు రియల్ ఎస్టేట్ రంగంలోకి, అందులో మన శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్లోకి ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ కూడా ఏదో సరే ఓకే మీరు వచ్చారు కదా, ఓకే వెళ్ళండి, సరే ప్లాట్ సేల్ చేయండి, ఇలా కాకుండా ఒక ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చి మొత్తం అంతా వాళ్ళకి దానికి సంబంధించిన నాలెడ్జ్ అదంతా కూడా ప్రొవైడ్ చేసి, అసలు నాకు తెలిసి రియల్ ఎస్టేట్ రంగం మీద కూడా అసలు కనీసం అవగాహన లేకుండా మన దగ్గరికి వచ్చిన వాళ్ళని కూడా అసలు ఈరోజు ఒక నెంబర్ 1 సక్సెస్ఫుల్ లీడర్స్గా మార్చినటువంటి ఘనత ఖచ్చితంగా మన శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్కి దక్కుతుంది. ఇక్కడ ఉండేటటువంటి ఆ ట్రైనింగ్ ఏదైతే ఉందో టాప్ క్లాస్లో ఉంటుంది, అది అద్భుతం అని చెప్పుకోవచ్చు. సో ఒకసారి ఆ ట్రైనింగ్కి సంబంధించిన డీటెయిల్స్ అండ్ అలానే కొత్తగా రియల్ ఎస్టేట్ రంగంలోకి రావాలి అనుకుంటున్న వాళ్ళకి మన దగ్గర నుంచి ఎటువంటి సపోర్ట్ అది ఉంటుంది? అది మనము కొత్తగా వచ్చే వాళ్ళందరూ ప్రతి ఒక్కరిని ఊరికే రాగానే పాంప్లెంట్స్ ఇచ్చి బిజినెస్ చేసుకుని రండి అని చెప్పకుండా ఒక 11 days ప్రోగ్రామ్ పెట్టి, 11 days ట్రైనింగ్ ప్రోగ్రామ్, ఎఫెక్టివ్ ప్రాపర్టీ అడ్వైజర్ అనే ప్రోగ్రామ్ పెట్టి 11 days రోజుకు ఒకరిని మంచి ఈ రియల్ ఎస్టేట్లో అనుభవం ఉన్న వాళ్ళను స్పీకర్లుగా తీసుకొచ్చి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఫస్ట్ హెచ్ఎండి అంటే ఏంటిది, డిటీసీపీ అంటే ఏంటిది, ఫార్ములాండ్ అంటే ఏంటిది, కస్టమర్తో ఎలా డీల్ చేయాలి, కస్టమర్కి ఎలా మోటివేట్ చేయాలి, ఎలా బిజినెస్ చేయగలగాలి అనే దాని మీద ఈ 11 days టోటల్గా వాళ్ళకి నేర్పించిన తర్వాతనే వాళ్ళను మనం బయటకు పంపగలుగుతాం. దానివల్లనే మా దగ్గరికి వచ్చి జాయిన్ అయిన వాళ్ళు చాలామందిని లీడర్స్గా తయారు చేయగలిగినాం. ఎందుకంటే ప్రతి దాని మీద క్షుణ్ణంగా వాళ్ళకు ప్రతి దాని మీద అనుభవం వచ్చే విధంగా ప్రతిదీ నేర్పించగలుగుతాం. అంటే ఊరికే జీరో నాలెడ్జ్తో వస్తారు. యాక్చువల్గా ఎవరైనా మామూలుగా రావడానికి రియల్ ఎస్టేట్ అంటే అందరికీ తెలియదు ఉండదు. కాబట్టి వచ్చిన వాళ్ళకు చాలా నాలెడ్జ్ ఇచ్చి అన్నిటి మీద ట్రైనింగ్ ఇచ్చి ఈ 11 days ప్రోగ్రామ్ని మ్యాక్సిమం కంప్లీట్ చేయగలుగుతాం. చేసినందుకే వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఒక లీడర్గా ఎదిగి మంచి బిజినెస్ చేసుకుంటూ వాళ్ళకంటూ ఒక టీం పెట్టుకుంటూ వాళ్ళు బిజినెస్ చేయించగలుగుతున్నారు. సో ఈ శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్లో మనము ఎవరు వచ్చినా ఫస్ట్ 11 days ప్రోగ్రామ్ అనేది ఒకటి కండక్ట్ చేసి వాళ్ళతోనే ట్రైనింగ్ చేయించిన తర్వాతనే మనం మార్కెట్లోకి పంపించాం. అప్పటి వరకు మనం ఊరికే రాండి బిజినెస్ చేయండి అని కాకుండా ప్రతి ఒక్కటి నాలెడ్జ్ ఇవ్వాలన్న ఆలోచనతోనే 11 days ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. సో నైస్ సార్. ఇలానే మన శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ ఎంతోమంది లీడర్స్ని క్రియేట్ చేయాలి రియల్ ఎస్టేట్ రంగంలో అని కోరుకుంటూ, అండ్ అలానే సో ప్రతి ఒక్క కస్టమర్ కూడా మన దగ్గర ల్యాండ్ తీసుకున్న వాళ్ళు అందరూ నాకు తెలిసి 100% సాటిస్ఫాక్టరీ కస్టమర్సే ఉన్నారు. సో ఇలానే ఎంతోమంది కస్టమర్స్ ఫేస్లో ఆ చిరునవ్వుకి మన శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ కారణం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ టైంకి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.